ఖచ్చితంగా అండి. ఇప్పుడే శాస్త్రి గారు కూడా చెప్పినట్టు ఈజీ ఫ్లో ఆఫ్ మనీ, లిక్విడిటీ దొరుకుతుంది. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయి. క్రెడిట్ అని ఒక యాప్ ఉంది. మీరు కొద్దిగా క్రెడిట్ హిస్టరీ బాగుంటే అట్లీస్ట్ 5 to 6 lakhs రూపీస్ మీకు ఈజీగా అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్కి, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా లేదా, తీర్చగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇంత విచ్చలవిడిగా ఈ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తుంటే, ఇంకొంతమంది అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే 24, 36, 48% దాకా వడ్డీ ఛార్జ్ చేస్తున్నారు. అంటే 100కి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇంత విచ్చలవిడిగా లోన్స్ ఇవ్వడం, పర్సనల్ లోన్స్ ఇవ్వడం, గ్యారంటీ లేకుండా, సెక్యూరిటీస్ లేకుండా మనకు పర్సనల్ లోన్స్ ఇవ్వడం, క్రెడిట్ కార్డ్స్ జారీ చేయడం, ఇవన్నీ ఒక సిస్టమాటిక్ రిస్క్ రాబోయే రోజుల్లో ఉంది అన్న ఒక భయాన్ని ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్తూ వస్తుంది. అందువల్ల పర్సనల్ లోన్స్ విషయంలో కానీ, ఇలా సెక్యూరిటీస్ లేకుండా లోన్స్ ఇచ్చే విషయంలో కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకే గూగుల్ కూడా, గూగుల్ ప్లే స్టోర్కి కానీ వాళ్ళకు కూడా చాలా హెచ్చరికలు జారీ చేసి కొన్ని యాప్స్ను పూర్తిగా డిలీట్ చేయాలి. ఈవెన్ ఎన్బిఎఫ్సితో టైఅప్ అయి ఉంటే తప్ప, లేదంటే ఒక బ్యాంక్తో టైఅప్ అయి ఉంటే తప్ప ఇలా యాప్ బేస్డ్ లోన్స్ ఇవ్వకుండా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా మార్పులు తీసుకుంటూ వస్తుంది. సో ఇంత ఈజీ మనీ దొరుకుతూ ఉండడం పరోక్షంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి కారణమవుతుందండి.